గేమ్ లో ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ యూజ్ చేసిన తర్వాత మీ హెచ్పీ అయితే అస్సలకే డిక్రీజ్ అవ్వదు. గేమ్ లో ఎనిమి ఎంతైతే డామేజ్ ని డిక్రీజ్ చేశాడో అంతకంటే ఫాస్ట్ గా హెచ్పీ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ యూజ్ చేసిన తర్వాత. ఇంకా 20 సెకండ్స్ లోపే మనకైతే హెచ్పీ మొత్తం రికవర్ అవుతుంది, అది కూడా వితౌట్ మెడికిట్ తోటి. ఇంకా సెకండ్ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ అయితే దీనికంటే పవర్ఫుల్. ఈ క్యారెక్టర్ ని యూజ్ చేసిన తర్వాత అపోజిట్ ఎనిమి దగ్గర 200 హెచ్పీ ఉంటుంది, కానీ మన దగ్గర అయితే 365 హెచ్పీ అయితే ఉంటుంది. గేమ్ లో ఎనిమి ఎంతైనా డామేజ్ చేయని కానీ మీరైతే నాక్ అవ్వలేరు. ఇప్పుడు నేను చెప్పే ఈ 2 క్యారెక్టర్స్ ని క్లాస్ స్క్వాడ్ ఇంకా బ్యాటిల్ రాయల్ లో కూడా మీరైతే యూజ్ చేయవచ్చు. ఇంకా లేట్ చేయను, ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్ స్కిల్ కాంబినేషన్ అన్లిమిటెడ్ హెచ్పీ కాంబో. ఈ క్యారెక్టర్ కాంబో యొక్క ప్రైమరీ క్యారెక్టర్ యాక్టివ్ క్యారెక్టర్ మీకైతే ప్రతి ఒక్క సెకండ్ మీకైతే 6 హెచ్పీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. గేమ్ లో హెచ్పీ అస్సలకే డిక్రీజ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ పేరు అయితే కే క్యారెక్టర్. ఈ కే క్యారెక్టర్ యొక్క స్కిల్ అయితే మనకు 2 మోడ్స్ లో పనిచేస్తుంది, ఈపీ మోడ్ ఇంకా మనకైతే హెచ్పీ మోడ్ లో అయితే వర్క్ అవుతుంది. ఇంకా ఈ క్యారెక్టర్ ని యూజ్ చేయడం వల్ల మన హెచ్పీ స్లాట్ అయితే 200 నుంచి 250 వరకు అయితే చేస్తుంది. అండ్ కే క్యారెక్టర్ యొక్క ఈపీ మోడ్ అయితే ఒక సైకలాజికల్ మోడ్, ఎందుకంటే గేమ్ లో మనకైతే ప్రతి ఒక్క సెకండ్ 3 ఈపీని అయితే ప్రొవైడ్ చేస్తుంది, అన్లిమిటెడ్ ఈపీని అయితే చేస్తుంది. కానీ కే క్యారెక్టర్ యొక్క ఇంపార్టెంట్ మనకు మోడ్ ఏంటిదంటే మనకైతే హెచ్పీ మోడ్. అండ్ గేమ్ లో మనం అయితే కే క్యారెక్టర్ యొక్క స్కిల్ ని మనం ఈపీ మోడ్ నుంచి హెచ్పీ మోడ్ కి స్విచ్ చేసినప్పుడు 600% ఫాస్ట్ ఈపీని అయితే మనకు హెచ్పీ కిందకి అయితే కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి గేమ్ లో మీకైతే ప్రతి ఒక్క సెకండ్ అయితే 6 హెచ్పీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ ని ఇంకా పవర్ఫుల్ చేయాలంటే ఒక ప్యాసివ్ క్యారెక్టర్ కావాలి. ఆ ప్యాసివ్ క్యారెక్టర్ లియాన్ క్యారెక్టర్. ఈ లియాన్ క్యారెక్టర్ ని యూజ్ చేయడం వల్ల మనకు యూజ్ ఏంటిదంటే గేమ్ లో అపోజిట్ ప్లేయర్ ఒకవేళ లియాన్ క్యారెక్టర్ ని యూజ్ చేసి మీకు డామేజ్ చేసిన తర్వాత మీకైతే 4 సెకండ్స్ లో మీకైతే 60 హెచ్పీని ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా ఎలా అంటే 4 హెచ్పీ పర్ సెకండ్, అది కూడా 15 సెకండ్స్ వరకు అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, కాబట్టి ఇప్పుడైతే ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ మొత్తం తెలుసుకున్న తర్వాత అయితే ఎనిమి ఇలా డామేజ్ చేస్తాడో లేదో మొత్తం హెచ్పీ అయితే మొత్తం రికవర్ అయిపోతుంది. ఫస్ట్ ప్యాసివ్ క్యారెక్టర్ మనం అయితే లియాన్ క్యారెక్టర్ ని యూజ్ చేసుకున్నాం. ఈ సెకండ్ ప్యాసివ్ క్యారెక్టర్ ని యూజ్ చేసిన తర్వాత మనకైతే చాలా హెచ్పీ అయితే ఇస్తుంది ఈ క్యారెక్టర్. ప్యాసివ్ క్యారెక్టర్ పేరు ఏంటిదంటే ఫాడ్ క్యారెక్టర్. క్యారెక్టర్ ని తీసి పడేకండి, ఈ క్యారెక్టర్ ని మీ స్లాట్ లో ఉంచుకోవడం వల్ల ఒకవేళ ఎనిమి డామేజ్ చేసిన తర్వాత మనకైతే 4 సెకండ్స్ లోపు అయితే 40 హెచ్పీని ఇస్తుంది. అలా కూడా ప్రతి ఒక్క సెకండ్ మనకైతే 10 హెచ్పీని అయితే ప్రొవైడ్ చేస్తుంది, అది కూడా 4 సెకండ్ లో 40 హెచ్పీ. ఇంకా ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ ని ఇంకా పవర్ఫుల్ చేయడానికి థర్డ్ ప్యాసివ్ క్యారెక్టర్ జోటా క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ యొక్క సింపుల్ ఎబిలిటీ ఏంటిదంటే ఒకవేళ ఈ క్యారెక్టర్ ని మీరు యూజ్ చేసినట్టయితే గేమ్ లో మనం ఎనిమికి ఫైర్ చేస్తున్నప్పుడు మనకైతే స్టార్టింగ్ లో మనకైతే కొంచెం హెచ్పీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదే మనం డామేజ్ చేయకుండా ఫుల్ కిల్ చేస్తే ఇన్స్టాంట్ గా 40 హెచ్పీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ ఎంత పవర్ఫుల్ చూడండి. ఇక్కడ చూడండి, ఎనిమి అయితే నాకు డామేజ్ చేశాడు, తర్వాత నా హెచ్పీ మొత్తం డిక్రీజ్ అయింది, తర్వాత ఆపేశాడో లేదో ఇన్స్టాంట్ గా నా హెచ్పీ మొత్తం అయితే ఇంక్రీజ్ అవుతుంది. అది కూడా డిక్రీజ్ అయిన హెచ్పీ మొత్తం మనకైతే 20 సెకండ్స్ లోపే మొత్తం రికవర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎనిమి ఎప్పుడైతే డామేజ్ చేస్తాడో లేదో మనకైతే ఇన్స్టాంట్ గా ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ అన్ని అయితే వర్క్ అవుతాయి. అప్పుడే మనకైతే ఇన్స్టాంట్ గా ఫాడ్ క్యారెక్టర్ మనకైతే 40 హెచ్పీని ఇస్తుంది. 4 సెకండ్స్ కంప్లీట్ అవుతుందో లేదో మనకైతే లియాన్ క్యారెక్టర్ మనకైతే 60 హెచ్పీని ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా ఎలా అంటే 4 సెకండ్స్ ఫర్ మనకైతే 15 సెకండ్స్ వరకు మనకైతే 60 హెచ్పీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా కే క్యారెక్టర్ మనకైతే ప్రతి ఒక్క సెకండ్ అయితే 6 హెచ్పీని ప్రొవైడ్ చేస్తుంది. అలా మనం 20 సెకండ్స్ లోపే మనం డిక్రీజ్ అయిన హెచ్పీని మొత్తం మనం అయితే 20 సెకండ్స్ లోపే మనం అయితే రికవర్ చేసుకోవచ్చు. ఇంకా జోటా క్యారెక్టర్ 40 హెచ్పీని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ అయితే యూజ్ చేయండి. ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ యూజ్ చేసి మనం అయితే అన్లిమిటెడ్ హెచ్పీని అయితే మనం తీసుకోవచ్చు. సెకండ్ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ అయితే దీనికంటే ఎక్కువ పవర్ఫుల్. గేమ్ లో మన హెచ్పీ 200 నుంచి 365 వరకు అయితే అయిపోతుంది. సెకండ్ స్కిల్ కాంబినేషన్ లో యాక్టివ్ క్యారెక్టర్ జైన్ క్యారెక్టర్ ని యూజ్ చేయండి. కానీ గేమ్ లో చాలా మంది ప్లేయర్స్ అయితే ఈ జైన్ క్యారెక్టర్ అయితే యూజ్ చేయరు, చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. క్యారెక్టర్ ని గేమ్ లో యూజ్ చేయడం వల్ల ఎంత పవర్ఫుల్ చూడండి. ఫస్ట్ మనకు గేమ్ లో టెంపరీగా మనకు అయితే 12 సీల్డ్ పాయింట్స్ అయితే ఇస్తుంది క్యారెక్టర్. ఇంకా చాలా మంది ప్లేయర్స్ కి అయితే ఈ జైన్ క్యారెక్టర్ యొక్క సీల్డ్ పాయింట్స్ యూజ్ ఏంటో తెలియదు. ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, ఎనిమి ఫైర్ చేసినప్పుడు ఫస్ట్ మన సీల్డ్ పాయింట్స్ మనకైతే డిక్రీజ్ అవుతాయి, తర్వాత మన హెచ్పీ అయితే డిక్రీజ్ అవుతుంది. ఇంకా జైన్ క్యారెక్టర్ యొక్క ఎబిలిటీ అయితే మొత్తం అయిపోలేదు, ఇంకా ఉంది. ఒకవేళ మీరు జైన్ క్యారెక్టర్ ని గేమ్ లో యూజ్ చేసి ఎనిమిని నాక్ చేస్తే మీకైతే ఇన్స్టాంట్ గా 50 సీల్డ్ పాయింట్స్ అయితే అప్పుడే ప్రొవైడ్ చేస్తుంది. అలానే గేమ్ లో మీరు నాక్ డౌన్ చేసుకుంటూనే వెళ్తే మీకైతే ఇన్స్టాంట్ గా 50 సీల్డ్ పాయింట్స్ ని ప్రొవైడ్ చేస్తూనే పోతుంది ఈ జైన్ క్యారెక్టర్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. ఫస్ట్ మన దగ్గర అయితే 200 హెచ్పీ ఉంటుంది, అదే జైన్ క్యారెక్టర్ ని మనం యూజ్ చేయడం వల్ల 50 సీల్డ్ పాయింట్స్ మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఈ క్యారెక్టర్ కాంబినేషన్ ని ఇంకా పవర్ఫుల్ క్యారెక్టర్ చేయడానికి మనకైతే సెకండ్ ప్యాసివ్ క్యారెక్టర్ యూజ్ చేయాల్సింది మనం ఏంటిదంటే షానీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కాంబినేషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ షానీ క్యారెక్టర్. ఈ షానీ క్యారెక్టర్ ని యూజ్ చేయడం వల్ల ఇప్పుడైతే గేమ్ లో మనం ఒక యాక్టివ్ క్యారెక్టర్ ని యూజ్ చేసేటప్పుడు జైన్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్స్ కి అయితే ఈ షానీ క్యారెక్టర్ 30 హెచ్పీని అయితే ఇన్స్టాంట్ గా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇదొకటే కాదు, మన 10 మీటర్స్ లో ఉన్న మన టీమ్మేట్స్ కూడా 30 హెచ్పీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు అయితే స్టార్టింగ్ నుండి 200 ఉంటుంది. జైన్ క్యారెక్టర్ 50 సీల్డ్ పాయింట్స్ ఇస్తుంది, అదే షానీ క్యారెక్టర్ 30 హెచ్పీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ ని ఇంకా పవర్ఫుల్ చేయడానికి సెకండ్ ప్యాసివ్ క్యారెక్టర్ యాంటీనో క్యారెక్టర్. క్యారెక్టర్ మీకు అయితే 20 ఎస్పీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. యాంటీనో క్యారెక్టర్ యొక్క సీల్డ్ పాయింట్స్ మన దగ్గర అయితే ప్రతిసారి ఉంటుంది. మనకు ఫైర్ చేసినప్పుడు ఫస్ట్ ఈ షీల్డ్ పాయింట్స్ పోయిన తర్వాతనే హెచ్పీ అయితే మనకు డిక్రీజ్ అవుతుంది.
ఉంటుంది. క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్ లో థర్డ్ ప్యాసివ్ క్యారెక్టర్ మీరు యూజ్ చేయాల్సింది లిక్విటా క్యారెక్టర్ మీకు మాక్సిమం 45 HP అయితే ప్రొవైడ్ చేస్తుంది గేమ్ లో. ఈ క్యారెక్టర్ HP ని ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫస్ట్ మనం 1 కిల్ చేసినప్పుడు 15 HP ని ప్రొవైడ్ చేస్తుంది. అదే సెకండ్ కిల్ చేసినప్పుడు 15 HP ని ప్రొవైడ్ చేస్తుంది. థర్డ్ కిల్ చేసినప్పుడు 15 HP ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలా మనం 3 కిల్స్ గేమ్ లో మనం చేయాలి. ఓకే, మనం ఈ క్యారెక్టర్స్ ని గేమ్ లో యూజ్ చేయడం వల్ల మనం ఎంత HP ని అయితే మనం తీసుకోగలమో ఇక్కడ చూడండి. గేమ్ లో మన దగ్గర ముందు నుంచే మనకైతే 200 HP ఉంటుంది. అండ్ జైన్ క్యారెక్టర్ 50 సీల్డ్ పాయింట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. షాని క్యారెక్టర్ 30 HP ని, అదే యాంటినో క్యారెక్టర్ 20 సీల్డ్ పాయింట్స్ ని, 45 మనకైతే లిక్విటా క్యారెక్టర్ ఇస్తుంది. అండ్ టోటల్ మొత్తం మనకైతే 345. ఓకే, చాలా మంది అనుకుంటున్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో 365 అన్నావు, ఇక్కడ 345 చూపిస్తున్నావు అని. కానీ ఒక్కటి చూడండి, ఇది యాడ్ చేసుకోవడం వల్ల షీల్డ్ బూస్టర్ ని యాడ్ చేసుకోవడం వల్ల మనకైతే 20 SP ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలా మనకైతే టోటల్ గా 365 అయితే మనకు HP అవుతుంది. ఓకే, ఇప్పటి నుండి మీరు గేమ్ ఆడేటప్పుడు ఈ క్యారెక్టర్ స్కిల్ కాంబినేషన్స్ అయితే యూజ్ చేసి మీరైతే గేమ్ ఆడండి. ఇంకా మీ అందరి దగ్గర నుంచి అడిగేది ఒకటే, ఈ వీడియోకి ఒక లైక్ వేస్తే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి.